ఓం నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుమల. ఇంకా కొండపైన కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ చుట్టేద్దామని అయితే వెళ్ళిపోతున్నాను. ఏమేం ప్లేసెస్ అంటే అవి శిలాతోరణము, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు. ఇంకోటి బస్సెస్ కూడా ఉంటుంది. బస్సెస్ అయితే 120 రూపీస్లో మనకి ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు. శిలాతోరణంలోనే అంటే అక్కడనే ఉంటుంది, సేమ్ ప్లేస్, ఒకటే గేట్ ఉంటుంది. చక్రతీర్థం ఉంటుంది, శిలాతోరణం ఉంటుంది. శిలాతోరణం అంటే ఏం లేదు, అక్కడ మనకి అంటే ఒక హిస్టరీ అయితే ఉంటుంది, ఒక రాయి ఉంటుంది, ఆ హిస్టరీ అని ఉంటుంది. ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. చక్రతీర్థం అంటే లోపల శివుడుకి సంబంధించిన గుడి అయితే ఉంటుంది. అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వివరంగా. చాలా బాగుంది అది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ ముందరనే ఇవన్నీ అమ్ముతున్నారు. ఇదే ఇంకా శిలాతోరణం లోపల మెయిన్ ఎంట్రీ అవ్వగానే ఇలా వినాయకుడు విగ్రహం ఉంటుంది. వినాయకుడు విగ్రహం ఇంకా ఇలా చాలా మనకి విగ్రహాలు అయితే కనబడుతుంది. గణపతి, ఇలా ఇక్కడ అన్ని గణపతులు అయితే ఉన్నారు. ఇది మొత్తం శిలాతోరణం. ఇంకా శిలాతోరణం అటు సైడ్ కూడా ఉంటుంది, అది మీకు చూపిస్తాను. చక్రతీర్థం చూసిన తర్వాత చూపిస్తాను. అంతలోపు ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా మిగతా శిలాతోరణం మార్చి చూద్దాం. ఇప్పుడైతే చక్రతీర్థం స్టార్ట్ అవుతుంది. అదే రోడ్, అదే లైన్లో చక్రతీర్థం. ఇక్కడ లోపలికి వెళ్దాం. వాటర్ మనకి లోపల నుంచి అయితే వస్తుంది, ఇలా కొండ లోపల నుంచి అయితే వస్తుంది మొత్తం. ఇలా లోపలికి వచ్చాక మనకి ఇలా సినారియో అయితే ఉంటుంది. అందుక వాటర్ చెప్పాను కదా, వాటర్ ఇలా కంటిన్యూ అయ్యి ఏడికి వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఇంకా ఇక్కడ ఇలా దీపాలు అయితే వేస్తారు. ఒక త్రిశూల్ ఇంకా నాగ రూపం అయితే ఉంది. ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు. దేవోలో నరసింహస్వామికి ఇచ్చేయి. అలా వచ్చిన తర్వాత ఇదే చక్రతీర్థం అయితే చూసారు కదా వీడియోలో చూపించినట్టు. శివుడిని చూస్తుంటే అంటే ఆ లింగాన్ని అలానే చూడాలనిపిస్తుంది. నాకైతే బాగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది. ఇంకా నెక్స్ట్ కొన్ని పార్ట్స్ అయితే వదిలేసాను కదా శిలాతోరణంది, అది వెళ్ళి చూద్దాం. శిలాతోరణం చూసి వచ్చాక నేనైతే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇందాక ఆ శిల్పాలు చూసాను కదా, అదే అటు సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ది శిలాతోరణం. ఇక్కడ మనకి యానిమల్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసింది అయితే అది నాటుకోడి. చాలా బాగున్నాయి ఇవి. చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇవి ఏందో అనుకున్నా, కానీ దీనికి ఒక హిస్టరీ అయితే ఉంది. ఒకవేళ హిస్టరీ తెలుసుకోవాలని అంటే కామెంట్ చేయండి, నేను దీనికి ఒక వీడియో చేస్తాను మీకు. ఇది శిలాతోరణం స్టోరీ. ఇది హిందీలో, ఇది తెలుగులో, ఇది తమిళ్ అండ్ ఇది ఇంగ్లీష్. ఇక్కడ నుంచి లోపల మనకి కొన్ని ఆడుకోనికి ఆ జారబండలు ఉన్నాయి కదా, కనబడుతుందా? ఆ జారబండలు ఉన్నాయి కదా, అవి ఆడుకోనికి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ మీరు చిన్నపిల్లలతో కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఈ శిలాతోరణం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే దాదాపు 150 కోట్ల సంవత్సరాల క్రితం అనేది ఉంది అక్కడ హిస్టరీలో. ఇంకోటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ తిరుమలలో ఏదైతే ఉందో అక్కడ స్వయంగా ఇక్కడ నుంచి వచ్చారని భక్తులు అయితే నమ్ముతారంట. ఇవి చాలా సూపర్గా ఉంది ఈ అందాలు. మీరు కూడా వచ్చి తిరుమలలో వచ్చినప్పుడు ఈ శిలాతోరణం అయితే అస్సలు మిస్ అవ్వకండి. మనం ఇంకా శ్రీవారి పాదాల దగ్గర అయితే వచ్చేసాము. ఈ ప్రాంతమే శ్రీవారి పాదాలు మొదటి పెట్టిన అడుగు. ఇక్కడ దీపం పెట్టి మొక్కుతున్నారు అందరూ. అదే శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలు కమ్మ తలసమలమ్మ 10 రూపాయలు, 10 రూపీస్, 10 రూపీస్, 10 రూపీస్. శ్రీవారి పాదాల నుంచి మనకి టెంపుల్ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో టెంపుల్ వ్యూ. అది మెయిన్ టెంపుల్. ఇంకా ఫస్ట్ గోపురం ఉంటుంది కదా టెంపుల్ది, అది మొత్తం క్లియర్ పాయింట్గా మనకి కనబడుతుంది. సూపర్ ఉంటుంది వ్యూ. ఇక్కడ మంచి సినారీ ఉందని ఇక్కడ వీళ్ళు కూర్చొనికి ఇలా మనకి అది కూడా పెట్టారు. మొత్తం కూర్చొని కూడా బాగుంది. ఇక్కడ శ్రీవారి పాదాల దర్శనం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. చక్రతీర్థం దర్శనం అయిపోయింది. ఇంకా శిలాతోరణం చూడడం కూడా అయిపోయింది. శ్రీవారి పాదాలు నేను వీడియోలో చూపించాను కదా, సేమ్ అలానే ఉంటుంది. అక్కడ నుంచి మనకి తిరుమల తిరుపతి గుడి ఏదో ఉంటుందో మెయిన్ గుడి అండ్ ఆ గోపురం ఉంటుంది కదా తిరుమల దగ్గరది, అవన్నీ ఆ వ్యూ అయితే సూపర్ ఉంటుంది అక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం వస్తాం కదా శ్రీవారి పాదాల దగ్గరికి, అక్కడనే మనకి ఒక లెఫ్ట్ వెళ్తే శ్రీవారి పాదాలు, రైట్ వెళ్తే ధర్మగిరి అని ఉంది. ధర్మగిరిలో నాకు తెలిసి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఒక 4 to 5, 6 పర్సన్స్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు బస్ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనకి 1000 రూపీస్ 1200 అట్లా ఇస్తే ఇక్కడ ఇన్నోవా కానీ ఈటీఓస్ అలాంటి బండ్లు ఉంటాయి కదా ట్యాక్సీ డ్రైవర్స్, వాళ్ళు మనకి ఈ ప్లేసెస్ అనేది చూపిస్తారు. 6 to 7 ప్లేసెస్.
అది చాలా వర్త్. ఒకవేళ 6 to 7% ఉంటాయి. ఎందుకంటే బస్సెస్ తీసుకున్నారనుకోండి, బస్సెస్ మీకు ఒక బస్ స్టాప్లో దిగి మళ్ళీ బస్సుల కోసం వెయిట్ చేయడం అలాంటివి ఉంటాయి. ఒకవేళ మనం క్యాబ్ కానీ మన ప్రైవేట్ వెహికల్ ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా సూపర్ ఉంటుంది. ఈ బస్సెస్ ఉంది కదా, ఈ బస్సెస్లోనే మనం 120 రూపీస్కి ఇస్తే మొత్తం అన్ని ప్లేసెస్ తిప్పుకొని వస్తారు. తిరుమల కొండ పైన ఉన్న ప్లేసెస్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మనకి జీప్స్ ఈ ఎక్స్వి మహేంద్ర పోతున్నాయి కదా, మహేంద్ర కాదు ఆ జీప్ పోయిన రూట్ అయితే మనకి శిలాతోరణం రూట్. ఇట్లా స్ట్రైట్ వెళ్తే జపాలి హనుమాన్ టెంపుల్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆకాశగంగా, ఆ రూట్. ఇంకా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అయితే మనకి వేణుగోపాల స్వామి టెంపుల్. మనమైతే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. వేణుగోపాల స్వామి టెంపుల్ ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇది. ఎంట్రీ అయితే ఎలా ఉంది, మనకి మొత్తం పండ్లతోటే ఉంది. ఫాస్ట్ ఫుడ్ అంట. ఎంట్రీకి మనకి టికెట్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ ₹5, ఇంకా అర్చన ₹10 అలా ఉంటుంది. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, టెంపుల్ టైప్. ఇంకా ఇదే మనకి వేణుగోపాల స్వామి టెంపుల్. తర్వాత మనకి ఇలా బయట అయితే ఉంటుంది హాతీరామ్ బాబా జీవ సమాధి. ఇది శ్రీ హాతీరామ్ బాబాజీ జీవిత చరిత్ర. చదువుకునే వాళ్ళు ఉంటే పాస్ చేసి వీడియో చూడండి, అది చదువుకోండి. హిస్టరీ ఆఫ్ ది హాతీరామ్ బాబా. మనకి వేణుగోపాల స్వామి వారి దర్శనం అయిపోయింది. వేణుగోపాల స్వామి నిండుగా మంచిగా పూలతోటి అలంకరణ మంచిగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకు హాతీరామ్ బాబా జీవిత చరిత్ర అని బోర్డులో చూపించాను కదా, ఆ హిస్టరీ చదివితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు హాతీరామ్ బాబా తోటి కొన్ని గేమ్స్ అయితే ఆడారని చెప్పారు కదా, ఆ పాచికాలు అవి కొన్ని గేమ్స్, ఆ గేమ్స్ అని ఈ ప్రదేశంలోనే ఆడారు, ఇక్కడనే ఆడారని అక్కడ బోర్డు పైన చెప్తున్నారు. నెక్స్ట్ మనకి గుడి వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్, అక్కడికైతే వెళ్ళిపోదాం. వెదర్ చూడండి అదిరిపోయింది, అలా మూవ్ అవుతా ఉంది ఆ ఫాగ్ మంచు అనేది. లోపలైతే చాలా మందే ఉన్నారు. పార్కింగ్ అసలు స్పేసే లేదనుకుంటా పార్కింగ్కి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇంకా మనకి జపాలి హనుమాన్ టెంపుల్కి. జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉన్నారు. అసలు మనకి కార్ పెట్టడానికనే జాగలేదు. సో మనం నెక్స్ట్ ఆకాశగంగా ఉంటుంది, నెక్స్ట్ ఆకాశగంగకి దగ్గరికి అయితే వెళ్దాం. ఆకాశగంగా దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ అయితే ఎట్లుంది, ఇంకా సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ కూడా తినడానికి అండ్ ప్లస్ డ్రెస్సులు ఇంకా మనకి ఏమైనా కావాలంటే అవి అన్నీ అమ్ముతున్నారు. ఇది మొత్తం ఆకాశగంగా. ఇంకా కింద భక్తులు చాలా మందే ఉన్నారు టెంపుల్ దగ్గర. ఇది ఆకాశగంగా స్థల పురాణం. ఎవరైనా హిస్టరీ తెలుసుకోవాలంటే పాస్ చేసి చూడండి. ఇది శ్రీ అంజనాదేవి అండ్ శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్. ఇది ఆకాశగంగా కింద చూస్తుంది. ఇంకా ఆకాశగంగా మనకి దర్శనం అయితే పూర్తి అయిపోయింది. నెక్స్ట్ మనం పాప వినాశనంకి అయితే వెళ్దాం. అంటే ఆకాశగంగా చరిత్ర. ఒకప్పుడు ఒక వ్యక్తుడు, అంటే తన భక్తుడు, వెంకటస్వామి భక్తుడు, ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని వెంకటస్వామికి అభిషేకం కోసం, తీర్థం కోసం నీళ్ళైతే తీసుకునేవాడంట. అది వెంకటస్వామి గమనించి ఒకరోజు అంటే ఒక చిన్న పిల్లాడులా వచ్చారంట. ఆయన వెళ్తుండగా, అంటే నీళ్ళు తీసుకొని దారిలో వెళ్తుండగా అతను అడ్డం వచ్చి నీరు అడిగారు. బట్ ఆయన ఇది నీకు కాదు, అభిషేకం నీరు స్వామివారి కోసం ఇవ్వనని చెప్పి వెళ్తుంటారు. ఈ బాలుడు ఆ కుండ ఏదైతే తలపైన తీసుకెళ్తున్న కుండని పలగొట్టి నీళ్ళైతే తాగారని. అలా మళ్ళీ ఆయన బాధపడి మళ్ళీ ఇంకా తిరిగి నీళ్ళు దేనికి పోతున్నప్పుడు ఆ బాలుడు ఆగి చెప్పారంట, ఇక్కడికి పోతున్నారు, మళ్ళీ అంత శ్రమ ఎందుకు పడుతున్నారు అని. అప్పుడు ఆ బాలుడు కొండ ఉంటుందంట, అటు చూసి ఒక బాణం కొడితే అక్కడ నుంచి నీళ్ళు వచ్చిందంట. అదే ఈ ఆకాశగంగా. కింద మనకి గుడి దగ్గరనే, అంటే కార్నర్ బిట్లో అలా నీళ్ళైతే వస్తుంది, ఆకాశగంగా నీరు. ఆ నీరు అందరూ చల్లుకుంటున్నారు. ఆకాశగంగా నుంచి మనం పాప వినాశనంకి వెళ్ళేటప్పుడు ఇలా మనం అటవీ శాఖ వాళ్ళకి కొంచెం మనీ అయితే, అంటే టోల్ గేట్లో డబ్బులు అయితే కట్టాలి. అక్కడ మనం టికెట్ అయితే తీసుకున్నాం. ఇంకా కార్కి అయితే ₹50. ఇక్కడ చూసారుగా ఎంత ట్రాఫిక్ అవుతుందో పాప వినాశనం దగ్గర. అసలు బండ్లే చాలా ట్రాఫిక్. ఇలా ఉంది పాప వినాశనం ఎంట్రీ. ఇలా మనం నడుస్తూ కిందికి వెళ్తూనే ఉండాలి. ఇక్కడనే మనకి పుష్ప 2 షూటింగ్స్ కూడా అయినట్టు తెలిసింది నాకైతే. ఇది స్థల పురాణ, కావాలంటే పాస్ చేసి చూడండి. ఇంకా మనం కూడా వెళ్ళి నీళ్ళైతే చల్లుకుందాం, తలపైన నీళ్ళైతే చల్లేసుకుందాం, దర్శించుకోండి. వెదర్ అయితే అదిరిపోయింది.
కింద వెళ్ళి నేనైతే ఇంకా నీళ్ళు చల్లుకున్నాను. ఆ చల్లుకుంటే నీళ్ళు పాపాలన్నీ పోతాయంట. ఇంకా నా పాపాలన్నీ పోయినట్టే. అనే అసలు అయితే అనుకోకండి. అమ్మవారు గంగా అమ్మవారు ఉన్నారు, దర్శించుకున్నాము. మీకు విజువల్స్ కూడా చూపించాను. ఇక్కడనే ఆ డ్యామ్ అయితే చూపించాను కదా, అక్కడ పుష్ప షూటింగ్, ఆ చందనం, ఎర్ర చందనం ఆ షూటింగ్ ఒకటి ఉంటుంది పుష్ప 1లో, డ్యామ్లో దగ్గర వచ్చి ఆగిపోవడం, అది ఇక్కడనే షూట్ చేశారు అని నేను విన్నాను. అది ఒకవేళ నిజమే అయితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, అయితే నాకు కూడా తెలుస్తుంది. ఈ హిస్టరీ ఏంటంటే ఆ నీళ్ళు చల్లుకుంటే మనకి పాపాలు అవన్నీ పోతాయంట, ఇంకా మంచిగా జరుగుతుందంట. నెక్స్ట్ ఇంకా ఒకటొకటి మిస్ అయిపోయింది, జపాలి హనుమాన్ టెంపుల్. ఈ చెట్టు చాలా బాగుంది రిలాక్సేషన్ పర్పస్ కోసం. పాప వినాశనం దగ్గర కొద్దిసేపు చాలాసేపు కూర్చొని మళ్ళీ జపాలికి వెళ్తే ఎత్తున్నాను. ఇక్కడ చాలా వర్షం అయితే పడ్డది ఇందాక. అసలు ఆ వర్షం మామూలుగా కాదు, అది కూడా 5 minutes పడ్డది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అక్కడ కొన్ని తిన్నాను. తిన్న తర్వాత నెక్స్ట్ నేనైతే జపాల్కి అయితే వెళ్తున్నాను. జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాం. ఇంకా ఇదే మన లాస్ట్ స్పాట్. ఇంకా అన్ని ప్లేసెస్, కొండపైన అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసాను. ఇంకా వెదర్ కూడా అవసరం ఉంది. వెదర్ మొత్తం ఫాగ్ తోటి నిండిపోయింది. మనం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. కొంత లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా శ్రీ జపాలి హనుమాన్ మందిరం అనే బోర్డు ఉంది. ఈ స్టెప్స్ ఇంకా మనం చాలా స్టెప్స్ ఇలా ఎక్కువ లోపలికి వెళ్తూనే ఉండాలి. ఇలా మనం వెళ్తున్న దారిలో చూసారు కదా, ఎటు చూసినా మంచే ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ నేచర్ అనేది. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఈ టైంలో వస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంచెం వింటర్ సీజన్లో. వే టు జపాలి, వెల్కమ్ టు జపాలి, జపాలికి స్వాగతం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలానే అమ్ముతుంటారు అని. అదే జపాలి హనుమాన్ టెంపుల్. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. జపాలి హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా మంచిగా అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది దేవుని దర్శించినప్పుడు. దేవుడు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ వెదర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు వింటర్ సీజన్ లేదా కొంచెం రెయినీ సీజన్లో వస్తే మాత్రం ఈ వెదర్ని తప్పకుండా మీరు కూడా అనుభవిస్తారు. ఓం నమః శివాయ. ఈ వీడియోలో మీకు నేను కొండపైన ఉన్న 7 ప్లేసెస్ అయితే చూపించాను. అవి ఏ రూట్లో ఎక్కడి నుంచి వెళ్ళాలో కూడా వివరంగా చెప్పాను. ఇంకా దేవుడి దృశ్యం అంటే మనం లోపల దేవునికి గుడి లోపల అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. నేను అలౌడ్ ఉన్న దగ్గర వరకు అయితే నేను లోపల దేవుడు ఎలా ఏ రూపంలో ఉంటారో చూపించాను. ఈ వీడియోస్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీరు తిరుమల కొండపైన వచ్చినప్పుడు మాత్రం ఈ 7 ప్లేసెస్ తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు కొండపైన దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇంటికి. అలా కాకుండా 7 ప్లేసెస్ చూడండి. సో యూ కెన్ ఫీల్ ది తిరుమల 7 hills కొండ. అండ్ దీంతో పాటు మీకు కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, వేరే ప్లేసెస్. ఆ ప్లేసెస్ నెగ్లెజిబుల్ అనుకుంటాను. ఈ ప్లేసెస్ అయితే చూడండి. అండ్ తప్పకుండా జపాలి అయితే చూడండి, ఇట్స్ వెరీ గుడ్. అండ్ వింటర్ సీజన్లో లేదా రెయినీ సీజన్లో వస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.